ఒక జావాలో కాన్ఫిగరేషన్ అంతా ప్రాపర్టీ ఫైల్లో పెడతాం. ఓకేనా? ఏంది ఇది? ఒక గంట ఒకటి. సిస్టమ్ అరే, ప్రాపర్టీ ఫైల్. ఇట్లా ఇది మీ స్ట్రక్చర్. అర్థమైందా? మీ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అంటే ఇట్లా చెప్పాలి. ఏంటి? యాక్చువల్గా మీ టెస్ట్ కేసులు ఉంటాయి. తర్వాత మీ టెస్ట్ కేసులు మొత్తం ఈ టెస్ట్ ఫోల్డర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాగిన్ టెస్ట్. ఏంది ఇది? ఎందుకు గంట వస్తుంది? లాగిన్ టెస్ట్ అంటే లాగిన్కి సంబంధించిన టెస్ట్ కేసులు మొత్తం ఇక్కడ. ఇప్పుడు దాకా మనం ఒకే దాంట్లో రాసాం కదా, ఒకే దాంట్లో రాయకుండా మీరు ఏ పేజ్ చూస్తా ఉంటే ఆ పేజ్కి రిలేటెడ్ రిజిస్ట్రేషను. ఇంత ఏంది రాదు? ఏదో తగలబడింది సిస్టమ్. ఇట్లా టెస్ట్ కేసులు. రైట్. సో ఇట్లా నీ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది. టెస్ట్ కేసులు మొత్తం ఇక్కడ, పేజెస్ మొత్తం ఇక్కడ, యూటిలిటీస్ మూడు సెక్షన్స్. అర్థమైందా? నీ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది చెప్పాలి. నా ఫ్రేమ్వర్క్లో స్ట్రక్చర్ అంటే ఇది. ఇది నా టెస్ట్ ఫోల్డర్ ఉంది, దాంట్లో పేజెస్, రిపోర్ట్, ఈ టెస్ట్లు, యూటిలిటీస్. ఆల్ కాన్ఫిగరేషన్ షుడ్ బి ఇన్ ద కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకే, ఇట్లా చెప్పాలి ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అంటే. అర్థమైందా? ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అంటే ఇది. ఓకే. ఈ స్ట్రక్చర్లోకి మీరు ఇప్పటిదాకా రాసిన కోడ్ని ఎట్లా చేయాలి, ఇది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది. రైట్. ఫస్ట్ సెలీనియం టెస్ట్. ఇది మీరు ఆల్రెడీ టెస్ట్ కేసులు మొత్తం ఏం చేశారు? నిన్న ఏం చేశారో గుర్తుందా? ఎవరన్నా? ఎస్. ఏం చేశాం నిన్న? మనం రిపీటెడ్గా రాసేవాడిని బేస్ టెస్ట్లో పెట్టుకున్నాం. ఆ, ఏం ఏం రిపీటెడ్గా రాసిన దాన్ని మనం బేస్ టెస్ట్లో పెట్టుకున్నాం. వెబ్ డ్రైవర్, డ్రైవర్ ఓపెనింగ్, డ్రైవర్ క్లోజింగ్. క్లోజింగ్. రూల్ నంబర్ 1 అన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఏదైనా సరే డ్రైవర్ ఓపెన్ చేసే కోడు, డ్రైవర్ క్లోజ్ చేసే కోడు ఎక్కడ ఉండకూడదు? మీ టెస్ట్ కేసులో. ఇది మొత్తం టెస్ట్ కేసు, టెస్ట్ ఫైల్. అవునా? ఎక్కడైతే మీ టెస్ట్ కేసు @టెస్ట్ ఉందో ఆ ఫైల్ని టెస్ట్ కేసులా అంటారు. ఓకే. మీ టెస్ట్ కేసుల్లో ఎక్కడా కూడా డ్రైవర్ని ఓపెన్ చేసే కోడ్ కానీ, డ్రైవర్ని క్లోజ్ చేసే కోడ్ కానీ ఉండకూడదు. క్లియర్? రూల్ నంబర్ 1. మనం 3 రూల్స్ బేస్ చేసుకొని దీన్ని బిల్డ్ చేసుకుందాం. రైట్. ఫస్ట్ రూల్ ఏంటి? నో డ్రైవర్ ఓపెన్ అండ్ డ్రైవర్ క్లోజ్. షుడ్ మూవ్ టు, ఎక్కడ మూవ్ కావాలి? బేస్ టెస్ట్. ఓకే. అండ్ వీఆర్ ఇన్హెరిటింగ్ ద డ్రైవర్ ఫ్రమ్ బేస్ టెస్ట్ టు టెస్ట్ క్లాసెస్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్
దేనికి ఎగ్జాంపుల్ ఇది? ఇన్హెరిటెన్స్. అవునా కదా? ఇది పాయింట్ నెంబర్ 1. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ పార్ట్ని ఎక్కడికి పోయింది ఇది? డ్రైవర్ ఓపెన్ డ్రైవర్ క్లోజ్ అనేది సపరేట్ క్లాస్ ఒకటి యాడ్ చేసుకుంటే ఈ డ్రైవర్ ఓపెన్ ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇది దీంట్లో ఉండాలి. ఇక్కడ ఉండాలి. డ్రైవర్ క్లోజ్ అనే ఫంక్షన్, ఇది ఫంక్షన్ అనుకోండి, నేను ఏదో రాస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి తీసి ఇక్కడికి వెళ్ళింది, ఇన్హెరిట్ చేసుకున్నాం. అవునా? ఈ క్లాస్ ఇన్హెరిట్ చేసింది, ఇది కూడా రిజిస్ట్రేషన్ కూడా దీన్నే ఇన్హెరిట్ చేసింది. అప్పుడు వీళ్ళకి డ్రైవర్తో పని లేకుండా డ్రైవర్ వచ్చేసింది. ఓకేనా? అర్థమైందా? పాయింట్ నెంబర్ 1 అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ కండి. అర్థమైతే అర్థమైంది, కన్ఫ్యూజన్ అయితే కన్ఫ్యూజన్ చెప్పండి. సార్ ఒక్కసారి రిపీట్ చేయరా? ఇప్పుడు ఇది మీ క్లాస్ అమ్మా, ఇది మీ టెస్ట్ కేసు. క్లాస్ కాదు, టెస్ట్ కేసు. ఓకేనా? టెస్ట్ కేసులో మీరు రాసిన టెస్ట్ కేసులో ఏముంటుంది? ఇనీషియల్ స్టార్టింగ్ కోడ్ ఏంటి? క్రోమ్ డ్రైవర్, డ్రైవర్ వెబ్ డ్రైవర్, డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తారు, ఇంప్లిసిట్ వెయిట్ ఏదో అప్లై చేస్తారు. ఈ 3 లైన్ల కోడ్ ఉంది. ప్రతి టెస్ట్ కేసులో కూడా ఇది ఈ 3 లైన్లు అవసరం. అవునా? అవును సార్. ఇక్కడ అవసరం, ఇక్కడ అవసరం, ఇక్కడ డ్రైవర్ క్లోజ్. ఎండ్ ఆఫ్ ద టెస్ట్ కేసు డ్రైవర్ క్లోజ్ కావాలి కదా? ఎండ్ ఆఫ్ ద టెస్ట్ కేసు డ్రైవర్ క్లోజ్ కావాలి. నేను ఏం చెప్తున్నాను ఇక్కడ కొట్టేసా చూడండి. ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ మై టెస్ట్ కేస్. ఐఆమ్ మూవింగ్ దిస్ వన్ టు హియర్. అర్థమైందా? ఎక్కడికి మూవ్ చేశాను? బేస్ టెస్ట్ లోకి మూవ్ చేశాను. అవునా కదా? బేస్ టెస్ట్ లోకి గెట్ డ్రైవర్, డ్రైవర్ని ఓపెన్ చేసే కోడ్, డ్రైవర్ని క్లోజ్ చేసే కోడ్ ఎక్కడికి మూవ్ చేశాను? బేస్ టెస్ట్ అని సపరేట్ క్లాస్ తోటి మూవ్ చేశాను. అవునా? అండ్ మూవ్ చేసి దీంట్లో ఒక గ్లోబల్ వేరియబుల్ ఒకటి ఉంది. ఏది? వెబ్ డ్రైవర్. మనకు కావాల్సింది ఇది కదా? అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నేను ఎక్కడ కూడా, ఇది ఒక క్లాస్ కదా, ఈ క్లాస్లో ఈ మెథడ్ని నేను కాల్ చేయాలంటే ఎక్కడన్నా కాల్ చేశానా స్పెసిఫిక్గా? లేదు. ఆబ్జెక్ట్ డాట్ గెట్ డ్రైవర్, లేకపోతే ఇన్హెరిట్ చేసినా కూడా, ఇన్హెరిట్ చేసిన తర్వాత వాడాలంటే గెట్ డ్రైవర్ అనే మెథడ్ని కాల్ చేయాలిగా. కాల్ చేశానా? లేదు సార్. లేదు. మరి ఎట్లా ఈ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది? ఈ ఫంక్షన్ బిఫోర్, ఎట్లా ఇన్వోక్ అవుతుంది? అది మనం టెస్ట్ బిఫోర్ మెథడ్ అని అప్లై చేసాం. జావాలో టెస్ట్ ఎన్జీ అనేది ఫ్రేమ్ వర్క్ వాడుతున్నాం మనం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? టెస్ట్ ఎన్జీ అనే ఫ్రేమ్ వర్క్ నుంచి వచ్చినాయి అనోటేషన్స్. సో దానికి ఒక ఫ్లో ఉండిద్ది, ఒక హైరార్కీ ఉండిద్ది. సో ఆ హైరార్కీ ప్రకారము ఇక్కడ మీకు టెస్ట్ ఉంది అంటే, ఈ టెస్ట్ అనేది ఉంది అంటే దానికి ముందు ఒక మెథడ్ కాల్ అయింది, దాని తర్వాత ఒక మెథడ్ కాల్ అయింది. ప్రతి టెస్ట్ అనే అట్రిబ్యూట్కి ముందు ఒక మెథడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై టెస్ట్ కేసు దేర్ ఈజ్ వన్ మోర్ మెథడ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్. నేను అక్కడ కోడ్ రాశా అంటే ఏం మెథడ్ కాల్ అయింది? బేస్ టెస్ట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ నా టెస్ట్ కేసు ముందు ఈ మెథడ్ కాల్ అయింది, నా టెస్ట్ కేసు తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ కేసు ఈ మెథడ్ కాల్ అయింది. అందుకనే నా స్టార్టింగ్ నాకు డ్రైవర్ వచ్చేస్తుంది, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై టెస్ట్ కేసు నా డ్రైవర్ క్లోజ్ అయిపోతుంది. రైట్? అండ్ ఐ వాంట్ దిస్ డ్రైవర్ ఇన్ మై ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్. ఈ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చింది? బేస్ టెస్ట్ ఇన్హెరిట్ చేశాను కాబట్టి ఐ ఇన్హెరిటెడ్ బేస్ టెస్ట్, సో ఐ గాట్ ద డ్రైవర్. అదే నేను ఇది లేదనుకోండి, ఇది లేదు, డ్రైవర్ వచ్చిద్దా? డ్రైవర్ అనే వేరియబుల్ ఉందా? బాబు నువ్వు ఇక్కడికి రాయమనిద్ది. అర్థమైందా? వెబ్ డ్రైవర్ ఎట్లా రాయాలి? అది ఆల్రెడీ నేను అక్కడ రాసున్నా కాబట్టి ఆ వేరియబుల్లో ఉంది. ఆ వేరియబుల్ నాకు ఇక్కడ కావాలంటే నేనేం చేయాలి? ఎక్స్టెండ్ చేసుకోవాలి.
కరెక్టేనా? మరి ఇది ఫస్ట్ పార్ట్. ఏంటి ఫస్ట్ పార్ట్? అనుష అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఫస్ట్ పార్ట్ ఏంటి? డ్రైవర్ ఓపెనింగ్, డ్రైవర్ క్లోజింగ్ షుడ్ బి మూవ్ టు బేస్ టెస్ట్. ఆ డ్రైవర్ అనే వేరియబుల్ యూనిట్ ఇన్హెరిట్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. వన్ ఆఫ్ ద 4 ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ వి కవర్డ్. ఓకే, రూల్ నంబర్ 1 అది. వాట్ ఈస్ ద రూల్ నంబర్ 2? రూల్ నంబర్ 2 చాలా విచిత్రంగా ఉంటుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కోడ్ రాశారు కదా, అవునా? రాశారా? ఇది ఏంటి? అసర్షన్స్ వాడి ఏదో చేస్తున్నారు మీరు. ఏం చేస్తున్నారు? టైటిల్. ఓకే, జస్ట్ టైటిల్ని అసర్ట్ చేస్తున్నారు, అవునా? రూల్ నంబర్ 2 ఏం చేస్తాడంటే వెరైటీగా, ఐ షుడ్ నాట్ సీ ఎనీ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ యాక్షన్స్. ఏవి కూడా ఎక్కడ ఉండకూడదు. ఇది ఏమన్నాడంటే చాలా సింపుల్గా, ఇది ఇక్కడ ఉండకూడదు టెస్ట్లో. అర్థమైందా? ఫైండింగ్ ఎలిమెంట్స్, పెర్ఫార్మింగ్ యాక్షన్స్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ యువర్ టెస్ట్ కేస్. ఇంకేమండిద్ది అక్కడ ఏం లేకపోతే? ఇది ఎక్కడికి మూవ్ కావాలి? ఇక్కడికి మూవ్ కావాలి. దీంట్లో సపరేట్గా ఒక పేజ్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసి, ఇది ఒక పేజ్ క్లాస్. ఏంటి? రిజిస్ట్రేషన్ పేజ్. ఇక్కడ ఏమంటారు? పేజ్ అంటారు, ఓకేనా? ఇక్కడ టెస్ట్ అంటున్నాము. ఎండ్లో మీకు ఎండింగ్, క్లాస్ యొక్క ఎండింగ్ లాగిన్ టెస్ట్ డాట్ జావా, రిజిస్ట్రేషన్ టెస్ట్ డాట్ జావా. ఇట్లానే పేజ్కి లాగిన్ పేజ్ డాట్ జావా అంటే క్లాస్ ఎక్కడ, రైట్? రిజిస్ట్రేషన్ పేజ్ డాట్ జావా ఎట్లా ఉండాలి, ఓకేనా? ఇది పేజ్ అంటారు. వీటిని పేజ్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్. మీరు అర్థం కాకపోతే నన్ను అడగాలి, ఓకేనా? మీరు ఎట్లా అని కూర్చుంటే ఇది మిస్ అయితే కష్టం. లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, ఇట్లా కార్ట్ పేజ్. ఓకే, ఇట్లా పేజెస్ అన్ని ఇక్కడ ఉండాలి. అర్థమైందా? ఏం చెప్పాను? వాట్ ఈస్ ద సెకండ్ రూల్? Finding element and performing action should be written in pages. నాట్ హియర్. ఓకే, ఇప్పుడు మీరు ఇది రాసిన దాన్ని మూవ్ చేయండి. ఏంటి? ఫైండింగ్ ఎలిమెంట్ ఏమేమి ఉంది? ఇది ఫైండింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఇది కదా. గెట్ టెక్స్ట్. ఈ కోడ్ మొత్తం ఎక్కడ ఉండాలి? ముందు ఇక్కడ ఏం చేస్తున్నానో అర్థమైందా? ఈ టెస్ట్ కేసు, ఈ టెస్ట్ కేసులో నేను ఏం చేస్తున్నానంటే సాఫ్ట్ అసర్షన్స్ గురించి మాట్లాడాను. అప్పుడు ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి, ఓకే, ఆ ఎలిమెంట్ యొక్క టైటిల్ తెచ్చుకొని అంటే టెక్స్ట్ తెచ్చుకున్నాను. ఓకే, అది యాక్చువల్ టెక్స్ట్. ఓకే, డ్రైవర్ టైటిల్ కూడా, ఏది కూడా
దీంట్లో ఉండకూడదమ్మా, అది సింపుల్గా. ఇది మీకు కొంచెం టఫ్గా ఉందనుకుంటే దీని తర్వాత ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది చేద్దాం. యాక్షన్స్ ఎగ్జాంపుల్. ఇది అయితే సింపుల్ యాక్షన్, ఇవి అంతే కదా. సో దీన్ని నేనేం చేస్తానంటే ఈ కోడ్ మొత్తాన్ని తీసేస్తున్నా. ఓకే, ఇట్లా ఉండాలి మీ పేజ్, ఏం ఉండకూడదు. అసలు ఇది కూడా మూవ్ చేయొచ్చు మనం బేస్ టెస్ట్లోకి. ఒకటే అప్లికేషన్ టెస్టింగ్ అయితే మనం టెస్టింగ్ మనం నేర్చుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఓపెన్ చేసాం కదా. నార్మల్గా అయితే మీరు ఒకటే అప్లికేషన్ మీద టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అందువలన ఆ డ్రైవర్ డాట్ గెట్ కూడా బేస్ టెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ బ్రౌజర్ అయిన తర్వాత ఇది అదే పెడితే సరిపోయింది. సో మీరు యాజ్ అ హోల్ ఇఫ్ యూ సీ దెర్ ఈస్ నో కోడ్ ఇన్ దట్ టెస్ట్ కేస్. అంతేనా? సో నేను లాగిన్ టెస్ట్లోకి వెళ్తున్నా. దీంట్లో ఒక మెథడ్ రాస్తున్నా. పబ్లిక్ వాయిడ్ ఏదో పెర్ఫార్మ్ యాక్షన్స్ అనేది ఒక మెథడ్ పేరు రాశా. అక్కడ కోడ్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టా. చాలా సింపుల్ కదా. అక్కడ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంతే. ఓకే. కానీ వీడికి ప్రాబ్లం ఏంటి? డ్రైవర్ అనేది ఏంటో వీడికి తెలియదు. అవునా? వాట్ ఈస్ ద డ్రైవర్? రెడ్ కలర్లో వస్తుంది అంటే ఈ డజంట్ నో వాట్ ఈస్ దిస్ వేరియబుల్. దీన్ని మరి ఇక్కడికి ఎట్లా తీసుకొద్దాము? దీన్ని కూడా ఇన్హెరిట్ చేద్దామా? ఓయ్, ఏంటి ఎక్కడ రాశాను నేను? సారీ, నేను రాంగ్ ప్లేస్లో రాశాను. ఇట్ షుడ్ మూవ్ టు పేజ్ క్లాస్ కదా. నేనేం చెప్పాను, టెస్టుల్లో ఉండకూడదు ఇది. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ పేజ్ టెస్ట్. పేజ్లో ఉండాలి. ఇక్కడ న్యూ క్లాస్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ పేజ్ ఒకటి, అంటే మీ రిలేటెడ్ పేజ్, నేను శాంపుల్గా అది పెట్టుకున్నాను. ఓకే. ఇక్కడ ఫంక్షన్ రాసుకున్నా. ఓకే. రెండో రూల్ ఏంటి? ఆల్ వెబ్ ఎలిమెంట్స్, ఫైండింగ్ వెబ్ ఎలిమెంట్స్ అండ్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ రెండు కూడా, అంటే అసలు డ్రైవర్కి సంబంధించిన ఎటువంటి కోడ్ కూడా మీ టెస్ట్ కేసులో ఉండకూడదు సింపుల్గా. రైట్. సో ఇది ఇది చేద్దామంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? వీడికి డ్రైవర్ అనే ఎవరో తెలియదంట. మరి డ్రైవర్ ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఎక్స్టెన్స్ బేస్ టెస్ట్ చేద్దామా? చండాలంగా ఉంటుంది, చేయొద్దు. చేయొచ్చు, బట్ చేయొద్దు. ఓకే. కానీ డ్రైవర్ ఇక్కడికి రావాలి, ఎట్లా వచ్చింది? ఓకే, ప్రాబ్లం ఏంటో తెలుసా ఇక్కడ? డ్రైవర్ రావట్లే. డ్రైవర్ రావాలంటే ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. సో ప్రతి పేజీకి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, అవునా? అదే టైం హే. ఓకే, అర్థం అవుతుంది. ఒక 2 మినిట్స్. అంతలోకి ఇది ఒక్కసారి చూసుకోండి. నేనేం చెప్పాను? ఇది పేజ్ స్ట్రక్చర్. రైట్. డ్రైవర్ అనే దాంతో ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో ఈ డ్రైవర్ వీడికి ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది అంటే త్రూ కన్స్ట్రక్టర్ ద్వారా వచ్చింది. వెబ్ డ్రైవర్ డ్రైవర్. ఓకే. ఈ వెబ్ డ్రైవర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకుంటే ఆ వెబ్ డ్రైవర్ పైన ఆ క్లాస్ను ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చింది. వచ్చినంత మాత్రం అయిపోయిందా? పోలా. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? ఒక లోకల్ వేరియబుల్, వెబ్ డ్రైవర్ అనేది ఒక లోకల్ వేరియబుల్. ఇది ఒక లోకల్ వేరియబుల్, రైట్.
ఈ లోకల్ డ్రైవర్కి ఇది అండర్ స్కోర్ డ్రైవర్ అనుకోండి. ఓకే. ఈ లోకల్ డ్రైవర్కి ఇప్పుడు దాకా ఇది ఎంటీ, ఇక్కడ అసైన్మెంట్ జరగల. అంటే న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ ఇట్లాంటి కోడ్ లేదు కదా. అది ఎక్కడో జరిగింది. ఆ డ్రైవర్ని తీసుకొచ్చి ఇక్కడికి అసైన్ చేయాలి. ఇది ఓకే. ఇట్లా పెడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా ఫంక్షన్ ఉంది, ఆ డ్రైవర్ ఇష్యూ పోయింది, అంతా వర్క్ అవుతుంది కదా. ఇది ఒక సపరేట్ పేజ్ క్లాస్, ఒక పేజ్, ఒక క్లాస్. ఒక క్లాస్లో ఉన్న ఒక ఫంక్షన్, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని నేను టెస్ట్ కేసులో కాల్ చేసుకోవాలి. ఒక క్లాస్లో ఉన్న ఒక ఫంక్షన్ని నేను వాడాలంటే ఎట్లా వాడుకోవచ్చు చెప్పండి. నా దగ్గర ఒక క్లాస్ ఉంది, అంత కామ్గా ఉండొద్దు, కొంచెం బి యాక్టివ్. నా దగ్గర ఒక క్లాస్ ఉంది, క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, రైట్. ఆ ఫంక్షన్స్ని వేరే క్లాస్లో వాడుకోవాలి. ఏం చేస్తారు? ఏం తెలీదా? హలో, ఉన్నారా? నా వాయిస్ వస్తుందా? హలో. Yes, sir. ఒక క్లాస్లో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ని ఇంకో క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలంటే, కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? Object create చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అంతేనా? ఏది? ఎస్ సార్. సో ఇప్పుడు మన సెలీనియం టెస్ట్లో, సెలీనియం వచ్చేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి రాసాం? ఎక్కడది? ఎక్కడి నుంచి లేపాం కదా, ఇక్కడది కదా యాక్షన్స్ ఎగ్జాంపుల్. సో ఏం చేయాలి? వీడి ఇక్కడ లాగిన్ పేజ్లో ఉన్న ఒక ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేద్దాం అనుకున్నా, అంతే, అదే కదా. ఇక్కడ కూడా అక్కడ మూవ్ చేశాను కాబట్టి ఆ ఫంక్షన్ని ఇక్కడ దాన్ని మూవ్ చేసి లాగిన్ పేజ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ లాగిన్ పేజ్ అన్నాం. కన్స్ట్రక్టర్లో మీ డ్రైవర్ ఇక్కడ ఉంది కదా, ఆ డ్రైవర్ని ఆ డ్రైవర్ని వీడి పాస్ చేస్తున్నాం. మనకు డ్రైవర్ ఇక్కడికి ఎట్లా వచ్చింది? బేస్ టెస్ట్లో నుంచి వచ్చింది. ఆ డ్రైవర్ని త్రూ కన్స్ట్రక్టర్ ఆ ఆ పర్టికులర్ క్లాస్కి పాస్ చేశాను. ఇప్పుడు ఐ కెన్ సింప్లీ కాల్ మై ఫంక్షన్ లాగిన్ పేజ్ డాట్ పెర్ఫార్మ్ యాక్షన్స్. ఇప్పుడు ఇది రన్ చేస్తే చక్కగా రన్ అయిపోయింది. ఇది ఇప్పుడు కోడ్ చూస్తే, టెస్ట్ కేసులు మీ లేయర్ చూస్తే ఎంత సింపుల్గా ఉంది. లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. యు ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ త్రూ. ఏంటి, ఏం జరగల? ఉం. ఏదో తప్పు ఉంది ఇంట్లో. అంటే నో సచ్ ఎలిమెంట్. సబ్స్క్రైబర్ ఈమెయిల్ 123, ఇది రాంగ్ కదా. గో టు సెలీనియం. ఈ యాక్షన్స్లో ఎక్స్పాత్ ఏదో తప్పు ఉంది. 123 ఏదో యాడ్ చేసాం అప్పుడు, ఏదో దాని పర్పస్ కోసం. ఎక్కడ? ఆ, లైన్ నెంబర్ 21. సో ఇది. సో ఇప్పుడు ఇదేనమ్మా ఫ్రేమ్వర్క్, ఏమీ ఉండదు. అర్థమైందా? ఇది సింపుల్ వర్షన్ మనం చేస్తుంది ఇప్పుడు. ఓపెన్ అయింది, ఇంకా ఎంటర్ చేయట్లేదు. దెబ్బింది. ఇప్పుడు కూడా ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో సగం సగం కోడ్ అది. చూద్దాం. ఇంతసేపు వెయిట్ ఎందుకు చేస్తుంది చెప్పండి.
ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ వన్ ఎలిమెంట్, అది దొరకలేదు కాబట్టి స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇదిగో స్టేల్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎక్కడ ఉంది అది? స్టేల్ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది? నేను పేజ్ రిఫ్రెష్మెంట్ రాశాను, మధ్యలో పేజ్ ఏమన్నా రిఫ్రెష్ చేసామా ఎలిమెంట్? సో ఇవన్నీ ఎక్సెప్షన్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఏం చేశాను? ఫైండ్ ఎలిమెంట్స్ చేశాను, ఏదేందో చేశాను. మధ్యలో పేజ్ రీఫ్రెష్ అయింది ఎందుకో. ఆహా, యాడ్ ఏదైనా వచ్చిందా? ఏమి రాలేదు కదా. దీన్నే నేను కాల్ చేసింది, ఎంత బాగానే ఉంది. ఈ పక్కన పెట్టాను. స్టేల్ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది? రీఫ్రెష్లో అట్లాంటి ఏమి లేవు. పేజ్ ఏమైనా రీఫ్రెష్ అయిందా? మళ్ళా చూద్దాం. దీపక్, చూడండి ఫ్లో ఎట్లా జరుగుతుందో చూడండి ఒకసారి. క్రోమ్ డ్రైవర్ వచ్చింది, మ్యాక్సిమైజ్ అయింది, ఆ తర్వాత బ్రౌజర్ ఓపెన్ అయింది. ఎక్కడికి వచ్చింది? లాగిన్ పేజ్, ఫస్ట్ టెస్ట్ కేసు. ఇది మీటర్. సో మీ టెస్ట్ కేసుకి వచ్చింది. ముందు ఏం ఫైర్ అయింది? బేస్ టెస్ట్లో డ్రైవర్ని ఓపెన్ చేసింది. సో అందువలన మీకు పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ రెండోది లాగిన్ పేజ్లోకి వెళ్తుంది. సో అక్కడ వచ్చినటువంటి డ్రైవర్, ఇది క్రోమ్ డ్రైవర్, చూడండి ఇక్కడ పడుతుంది క్రోమ్ డ్రైవర్. ఈ డ్రైవర్ వచ్చేసి మీ ఎంటీ వేరియబుల్కి, ఇక్కడ నల్గా ఉన్నటువంటి వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో మీకు డ్రైవర్ వచ్చేసింది. లాగిన్ పేజ్లో కన్స్ట్రక్టర్ ఫైర్ అయింది. ఫస్ట్ కన్స్ట్రక్టర్ పేజ్ని కాల్ చేసే ముందు ఏమైంది? కన్స్ట్రక్టర్ ఫైర్ అయింది, తెలుసు కదా. కన్స్ట్రక్టర్ ద్వారా మీకు డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. పెర్ఫామ్ అనేది దీంట్లో ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళింది. సో ఎలిమెంట్ ఫైండ్ చేసింది, ఎలిమెంట్ ఫైండ్, ఎలిమెంట్ అంతా బాగానే ఉంది. ఓకే, సెండ్ కీసు, నేమ్ ఎలిమెంట్ ఇక్కడ ఎందుకు చేసిందా? అదిగో ఇందాక ఏం జరిగిందంటే ఇట్లా మధ్యలో యాడ్ వచ్చింది. యాడ్ వచ్చి రీఫ్రెష్మెంట్ జరిగి ఉండొచ్చు. లేదు జరగదు. ఇందాక అట్లా రీఫ్రెష్మెంట్ ఏదో జరిగింది. రీఫ్రెష్మెంట్ జరిగినప్పుడు మీకు స్టేల్ ఎలిమెంట్ అనేది వచ్చింది. ఇదిగో ఇప్పుడు కూడా వచ్చింది, అక్కడ వచ్చింది నాకు తెలిసి. ఆ లాస్ట్ స్టెప్లో స్టేల్ ఎలిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పేజ్ ఏమో క్లోజ్ అయిపోయింది కదా. అర్థమైందా? ముందు నేను చెప్పదలుచుకున్న కంటెక్స్ట్ అర్థమైందా? ఎవరు ఏమో చెప్తుందో చూద్దాం. ఆ, ఇక్కడ స్టేల్ ఎలిమెంట్ వచ్చింది. స్టేల్ ఎలిమెంట్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఆ కోడ్ని ట్రై క్యాచ్ బ్లాక్లో పెట్టి మళ్ళీ ఫైండ్ చేస్తారు. అర్థమైందా? అది రైట్. ఇక్కడ ఈ స్క్రోల్ టు ఎలిమెంట్ అంటున్నారు కదా, ఇది స్క్రోల్ జరగలేదా? ఏం జరిగిందో
ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ వచ్చింది. ఓ, మీరు సైన్ అప్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇది ఉండిద్దా? ఉండిద్ది కదా. స్టైల్ ఎలిమెంట్ జరిగింది. సరే, ఇది కోడ్ అర్థమైందా? మీ టెస్ట్ కేసుని పేజెస్ లేయర్కి ఎట్లా మూవ్ చేసాం. ఓకే, ఏమన్నా అర్థమవుతుందా? ఇదే నేను చేసింది. ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడికి మూవ్ చేసి దీంట్లో ఉన్న ఒక ఫంక్షన్కి మూవ్ చేసి ఆ ఫంక్షన్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కోడ్ని నేను ఫంక్షన్ని కాల్ చేశా. అది అర్థమైందా? ఇటు ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ నేమ్ని కాల్ చేశా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ కోడ్. అర్థమైందా? చెప్పండి అబ్బా. అర్థం కాకపోతే అర్థం కాలేదు, అయితే అయ్యింది, లేకపోతే ఇది మా వల్ల కావట్లేదు. Little confusion is there, sir. కన్ఫ్యూజన్ ఏముంది ఇక్కడ చూడండి. నేను రూల్ నంబర్ 2 ఏంటి? రూల్ నంబర్ 2 చెప్పండి. శిల్ప, యూ యూ ట్రై. వాట్ ఈస్ ద రూల్ నంబర్ 2? Pages, So, different pages we need to create. ఆ? Different pages we need to create and కాదమ్మా, రూల్ నంబర్ 2 ఏంటి ఇప్పుడు నాకు? login page. ఆ? We have to ఫైండింగ్ create the login page. First, we have to get the driver. Then we have to go. వచ్చేసింది, అది రూల్ నంబర్ 1. Yes, sir. We have డ్రైవర్ని to కేస్ టెస్ట్ లో మూవ్ చేయడం అనేది రూల్ నంబర్ 1. అది మూవ్ అయిపోయింది. రెండోది ఏంటి? rule number two. We have to create an object and we have to get క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఫైండింగ్ ఎలిమెంట్ means అండ్ the పర్ఫార్మింగ్ log. యాక్షన్ షుడ్ బి ఇన్ పేజ్ సబ్ పేజెస్. different ఎలిమెంట్స్ ఇక్కడ pages. క్లియర్గా రాశాను కదమ్మా. వెబ్ ఎలిమెంట్స్, దాని మీద పెర్ఫామ్ చేసే యాక్షన్స్, ఇవి ఇవి రెండు మీ టెస్ట్ కేసులో ఉండకూడదు అన్నా. ఎక్కడ ఉండాలి అది? ఈ కోడ్ మొత్తాన్ని మీరు ఒక పేజ్ క్లాస్ క్రియేట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ పేజ్లో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ పేజ్లో పనిచేస్తున్నారు. లాగిన్ పేజ్లో పనిచేస్తున్నారు. దీనికి సపరేట్ ఒక లాగిన్ పేజ్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఒక ఫంక్షన్ రాసుకోవాలి, ఏదో ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ట్రైంగ్ టు లాగిన్ టు ద అప్లికేషన్ అనే ఫంక్షన్ ఒకటి రాసుకొని ఈ ఎలిమెంట్ ఫైండింగ్, ఈ పెర్ఫామ్ యాక్షన్స్ అనేది ఆ పేజ్లో ఉండాలి అని చెప్పా. అర్థమైందా? సెకండ్ రూల్ ఏంటి? మొత్తం కోడ్ టెస్ట్ కేసులో ఉండకూడదు. ఫైండింగ్ ఎలిమెంట్స్, పెర్ఫార్మింగ్ యాక్షన్స్ అనేది అంటే ఎలిమెంట్ డాట్ క్లిక్, ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్, ఈ కోడ్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్, ఈ రెండు కోడ్లు కూడా నా టెస్ట్ లెవెల్లో ఉండకూడదు. ఇదే కదా ఇక్కడ బొమ్మ చెప్తుంది. Yes, sir. Yes, sir. ఇది Web elements and actions we will not use in test case. ఈ కోడ్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి ఇది? In separate pages. పేజెస్. సపరేట్ ఒక పేజ్ క్లాస్ క్రియేట్ చేసి ఆ పేజ్ క్లాస్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఈ కోడ్ పెట్టండి. అర్థమైందా? ఫంక్షన్ లోపల ఇక్కడ రాయాల్సిన కోడ్ ఇక్కడ పెట్టేసండి, మూవ్ చేయండి. ముందు ఇక్కడ రాసుకోండి, రాసుకొని దాని మొత్తాన్ని మూవ్ చేయండి ఇక్కడికి. ఒక ఫంక్షన్లో పెట్టేసుకొని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోండి. ఇక్కడ మీ టెస్ట్ లేయర్లో ఏం చేయాలి? ఇక్కడ రాసినటువంటి ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకోవాలి. అది రూల్ నంబర్ 2. అర్థమైందా? ఏం చేయాలి చెప్పండి, ఏమర్థమైందో ఒక్కళ్ళు చెప్పండి. శిల్ప మీరు చెప్పండి, మీకేమర్థమైందో నాకు అర్థమైంది. శిల్ప. Yes, sir. First, we have to create a driver class. Then we have to create a login page, and from them we have to call in a test because we don't use web element and accents in base test class. ఎక్కడ ఉండాలి వెబ్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్స్?
web element instance, we should be creating page class. There we can create a login ఏ page. పేజ్ క్లాస్లో ఉండాలి? ఇక్కడ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. Yeah, based on requirement, we can create a class ఆటోమేషన్. like a login page. ఇప్పుడు కార్ట్ ఉంది, ఇక్కడ కార్ట్ ఈజ్ ఎంటీ అంట. క్లిక్ హియర్ టు బై ప్రొడక్ట్స్. ఇది ప్రొడక్ట్స్ పేజ్ అండి. Product page. నేను Okay. ఒక ప్రోడక్ట్ని ఆటో కొనే ఈ కోడ్ అంతా నేను ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్స్ అన్ని ఫైండ్ చేయాలి. ఇది ఎక్కడ ఉండాలి? Cart page. ప్రొడక్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్, ప్రొడక్ట్ ఈ పేజ్కి సంబంధించిన యాక్షన్స్ ఎక్కడ ఉండాలి? లాగిన్ పేజ్లో ఉండాలా? No, cart page. కార్టా? Gopcha. Products, sir. ఇక్కడ పేజ్ Products. నేమ్ Product page. Products. Product page. ఆ పేజ్ నేమ్తో మీరు ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఫంక్షన్స్ పెట్టుకొని మీ ఎలిమెంట్ ఫైండింగ్ నేను ఏం చెప్పట్లా, సింపుల్గా కోడ్ ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయమన్నా అంతే. అర్థమైందా? మీరు ఇంతకుముందు ఏం ఆలోచించకుండా కోడ్ మొత్తం ఒకే దాంట్లో రాసేవాళ్ళు, ఒకే క్లాస్. Okay. Yes, sir. ఇప్పుడు రీయూజబిలిటీ పర్పస్ మనము కోడ్ని సపరేట్ చేస్తున్నాం, సపరేట్ బ్లాక్స్లోకి మూవ్ చేస్తున్నాం. సెకండ్ బ్లాక్ ఏంటి? పేజెస్ లేయర్. పేజెస్. సో ప్రొడక్ట్స్ అనే దానికి సంబంధించి ప్రొడక్ట్స్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఉండాలి. లాగిన్ అయితే లాగిన్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుని లాగిన్ కోడ్ అంతా దాంట్లో ఉండాలి. ఇట్లా మీరు ఏ పేజ్ మీద అయితే పనిచేస్తున్నారో ఆ పేజ్ కోడ్ ఆ పేజ్లోనే ఉండాలి. దానివల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్ అన్ని మిక్స్ కావు. ఒక పేజ్కి ఎలిమెంట్ ఆ పేజ్లోనే ఉండిద్ది, రెండో పేజ్లో మిక్స్ కాదు. అదే ఏ ఫ్రేమ్వర్క్ ఏం లేకుండా చేశారనుకోండి, ఏ ఎవరి ఎలిమెంట్ దేందో అంత కన్ఫ్యూజ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ట్ గురించి చేస్తున్నాను అనుకోండి, ఇది వ్యూ కార్ట్ అనేది ఉంది. సో మన పేజ్ నేమ్ ఏమి ఉండాలి? వ్యూ కట్. View cart. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా నేను క్లిక్ హియర్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం అనుకుంటున్నా, బట్ మై పేజ్ నేమ్ ఇస్ ఇది. ఈ కోడ్ ఎక్కడ ఉండాలి? వ్యూ కార్ట్ అనే లాగిన్ పేజ్, వ్యూ కార్ట్ అనే పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫైండ్ ఎలిమెంట్, దీనికి ఒక ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. తర్వాత యాక్షన్ క్లిక్. ఈ రెండు కోడ్లు ఒక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది అర్థమైందా పేజ్ క్లాస్ అంటే? Yes, sir. ఎస్ హోమ్ పేజ్ ఉంది, దీని పేరేం ఉండాలి? హోమ్ పేజ్ పెట్టుకోవాలి. ఇక్కడ Home page. హోమ్ పేజ్, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఈ హోమ్ పేజ్. హోమ్ Yes, పేజ్ sir. పెట్టుకొని దీని మీద ఏదైనా చేయాలనుకోండి, ఎలిమెంట్స్ ఫైండ్ చేయడం అదంతా దీంట్లో పెట్టేసుకోవాలి. ఏ పేజ్కి ఆ పేజ్ సపరేట్గా ఉండాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్ సపరేషన్ బిట్వీన్ వన్ పేజ్ ఎలిమెంట్ టు అనదర్ పేజ్ ఎలిమెంట్. అండ్ ఒక పేజ్లో ఉన్న కోడ్ ఇంకో పేజ్లో ఉన్న కోడ్తో ఇది కాదు, కాన్ఫ్లిక్ట్ రాదు. Conflict. ఓకే, అది అడ్వాంటేజ్. చాలా ఉన్నాయి దానివల్ల అడ్వాంటేజెస్, అది అర్థం చేసుకున్నాం. ముందు సెకండ్ లేయర్ అర్థమైందా? మీరు ఎలిమెంట్ ఫైండింగ్, ఇదిగో నేను ఇక్కడ క్లిక్ చేద్దాం అనుకుంటున్నా, ఇదిగో ఇది వెరిఫై చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాను? ఫైండ్ ఎలిమెంట్ చేస్తా, ఆ తర్వాత దీని టైటిల్ తెచ్చుకుంటా, దీని టెక్స్ట్ తెచ్చుకుంటా, వెరిఫై Get చేస్తా. it. ఈ కోడ్ ఎక్కడ ఉండాలి? ఈ పేజ్లో ఉండాలి, అంతేగాని నా టెక్స్ట్ లేయర్లో ఉండకూడదు. పేజ్ లేయర్లో పేజ్ లెక్కలో అక్కడ ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. ఈ ఫంక్షన్ని మీరు టెస్ట్ లేయర్లో కాల్ చేసుకోవాలి. సార్ అది ఇదే అర్థమైంది. మనం ఆ డ్రైవర్ ఇవన్నీ తెచ్చుకున్నాం కదా, అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఇది 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 ఓకే సార్. ఇప్పుడు బేస్ టెస్టా? ఇప్పుడు ముందేమో బేస్ టెస్ట్ ఓకే సార్, బేస్ టెస్ట్ అర్థమైంది. లాగిన్ పేజ్లో డ్రైవర్ ఇవన్నీ ఎర్రర్ వస్తే మనం దాన్ని మళ్ళీ డిక్లేర్ చేసి చేశారు కదా. ఇదే కదా, ఇది ఆ, లాగిన్ పేజ్. అవునవును సార్ ఇదే. ఇది లాగిన్ పేజ్ కదా. ఆహా. ముందు ఇది ఉండదు. ఓకేనా? మీరు రాసినప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేసినప్పుడు అది లేదు. ఓకేనా? ఎట్లా మీరు ఇది ఏంది, ఇది లోకల్, ఇది ఇట్లా పెట్టాను అనుకోండి, డ్రైవర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఇదేంటి నల్ ఉండిద్ది, అవునా? ఆ డ్రైవర్కి న్యూ ఆఫ్టర్ డ్రైవర్ అనే లైన్ అసైన్ చేయలేదు కదా. అవును సార్. లేకపోతే నల్ అయింది. నల్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు అని అర్థం. ఓకే. మీకు కోడ్ నల్లు ఇది ఇక్కడ ఇది రన్ చేశారనుకోండి, రన్ చేసి చూడండి. ఇట్లా పెట్టేసి మీరు ఇప్పుడు ఇట్లా పెట్టేసి
రన్ చేశారనుకోండి, నార్మల్గా అయితే అక్కడ పేజ్ ఉంది, అవునా? లాగిన్ పేజ్ ఉంది. ఈ లాగిన్ పేజ్లో కన్స్ట్రక్టర్ ఏమి లేదు అంటే డిఫాల్ట్ మనం రాయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం రాయలేదు కాబట్టి సరే, నాకు ఈ ఎర్రర్ డ్రైవర్ అనేది లేదు కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి నాకు రెడ్ వస్తుంది కాబట్టి నేనేం చేశా తెలియక ప్రైవేట్ వెబ్ డ్రైవర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఏం ఎర్రర్ లేదు. జనాలు ఇట్లా చేస్తూ ఉంటారు, ఏం ఎర్రర్ లేదు, ఆహా బాగుంది, రన్ చేద్దాం అనుకుంటారు. ఓకేనా? రన్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ ఫంక్షన్ కాల్ చేసే కోడ్ ఉంది చక్కగా నా దగ్గర కదా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది చేయకపోతే మీకు మీరు ఏం నేర్చుకోలేరు, పనికి రారు కూడా. ఆటోమేషన్ మీ వల్ల కాదు. ఇప్పుడు బేస్ టెస్ట్ది ఏవి ఇందులో యూజ్ చేయట్లేదు కదా సార్? ఎందుకు చేయట్లా చూడండి, పేస్ట్ టెస్ట్ యూజ్ చేయట్లేదా? ఒకసారి మళ్ళా చూస్తాం. ఇది కొంచెం కిందకి చేస్తా. ఎక్కడికి వెళ్ళిందమ్మా ఇది? ఫస్ట్ నేను దేన్ని కాల్ చేసా, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఓకే. ఎక్కడికి వెళ్ళింది? గెట్ డ్రైవర్ ఓపెన్ బేస్ బేస్ టెస్ట్. టెస్ట్ లో. బేస్ టెస్ట్ లో ఫస్ట్ ఏం కాల్ అయింది? బిఫోర్. బిఫోర్ మెథడ్ వెళ్ళిందా లేదా? Yes, sir. మళ్ళా చూడండి, నేను ఆఫ్ చేస్తున్నా. నేను రన్ చేసింది ఏంటి? నేను అసలు బేస్ Log అసలు టచ్ చేయలే కదా. Selenium la. నా టెస్ట్ కేసు ఇది, @టెస్ట్. దీన్ని నేను రన్ చేస్తున్నా, అవునా? దీన్ని ఎస్ సార్. అది దేన్ని కాల్ చేస్తుంది? బిఫోర్ టెస్ట్ బిఫోర్ మెథడ్. మెథడ్. ఎవ్రీ టెస్ట్ కేసుకి ముందు బిఫోర్ మెథడ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ కేసు ఆఫ్టర్ మెథడ్ ఫైనల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కోడ్ ఎక్కడ రాశాను నేను? బేస్ టెస్ట్లో రాశా. వాటిని స్పెసిఫిక్గా కాల్ చేయాల్సిన అవసరంలా, అవి ఈవెంట్స్ ఆటోమేటిక్గా. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే, ఈ మెథడ్ ట్రిగ్గర్ అయితే ఆటోమేటిక్గా అవి ట్రిగ్గర్ అవుతాయి. ఫస్ట్ దీనికి ముందు బిఫోర్ మెథడ్, దీని తర్వాత ఆఫ్టర్ మెథడ్ ట్రిగ్గర్ అయింది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అనటేషన్స్, వీటిని టెస్ట్ ఎన్జీ అనటేషన్స్ అంటారు. సో యాజ్ పర్ ద ఫ్లో ఏమైందంటే ముందు అది కనెక్ట్ అయింది. సో డీబగ్ యాక్షన్ శాంపుల్ అన్నాను. చూడండి కర్సర్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. మీ ఎగ్జిక్యూషన్ గెట్ డ్రైవర్కి వచ్చింది, బేస్ టెస్ట్లో ఉన్నటువంటి. ఎందుకంటే మీరు టెస్ట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మీరు టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్. సో ఇక్కడ డ్రైవర్ ఇక్కడ ఇప్పుడు ఎంటీ ఉందా? ఇక్కడ డ్రైవర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎంటీ ఉండిద్దేమో చూడండి. డ్రైవర్ లాంచ్ అయింది. లాంచ్ అయిందా? ఈ స్టేట్మెంట్ వలన ఇప్పుడు ఎంటీ కాల, డ్రైవర్ వచ్చేసింది. నల్ ఉంటే పని చేయదు. ఓకే. సో మీకు ఇక్కడ డ్రైవర్ వచ్చేసింది. మ్యాక్సిమైజ్ చేశాను. ఓకే, మ్యాక్సిమైజ్ చేశాను, వెయిట్ కూడా అప్లై చేశా. తర్వాత ఎక్కడికి వస్తుంది ఇదేంది? ఉమ్. తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? వెబ్ పేజ్ని ఓపెన్ చేసింది, మీకు కావాల్సిన పేజ్ని URL ఎంటర్ చేసింది. ఎంటర్ చేసిందా? తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేసింది, అక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను, చూడండి ఏమంటుంది డ్రైవరు? నల్లు. నల్లు ఎందుకు? ఇక్కడికి రాలేదు డ్రైవర్, ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు మన డ్రైవర్ ఎక్కడుందంటే ఇక్కడ చూడండి, డ్రైవర్ నల్లు ఉంది చూసారా? ఈ డ్రైవర్ నల్లు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు డ్రైవర్ టెస్ట్ లేయర్లో ఉంది. ప్రస్తుతానికి డ్రైవర్ ఎక్కడుంది? టెస్ట్ ఇక్కడ ఉంది, సెలీనియం లేదు, టెస్ట్ లేయర్లో ఉంది. మనం ఇక్కడ పేజెస్ లేయర్లో ఉన్నాం. అక్కడ ఉన్న డ్రైవర్ ఇక్కడికి రావాలంటే త్రూ కన్స్ట్రక్టర్ ద్వారా మాత్రమే పంపించాలి.
ఓకే. అర్థమైందా? హ్మ్. అది అందుకని కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నా నేను. ఏం చేస్తున్నా? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? అది కూడా ఒక మెథడే కదా. అవును సార్. ఏంటి? క్లాస్ నేము, ఫంక్షన్ నేము రెండు సేమ్ ఉంటే దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. అవును కదా. పబ్లిక్ లాగిన్ పేజ్. ఎస్ సార్. సో నేను వెబ్ డ్రైవర్ డ్రైవర్ అని ఇక్కడ పెట్టా. ఓకే. ఈ డ్రైవర్ దీన్ని అసైన్ చేశా. ఇక్కడ నాకు వచ్చినటువంటి డ్రైవర్ని ఈ క్లాస్లో ఉన్న డ్రైవర్తో చేశాను. అర్థమైందా? ఓకే సార్. ఇది లోకల్ వేరియబుల్. ఇది నా కన్స్ట్రక్టర్ ద్వారా నేను టెస్ట్ లేయర్లో నుంచి పాస్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నా డ్రైవర్ని సింపుల్గా, నాకు ఇక్కడ డ్రైవర్ ఉంది కదా ఇక్కడ బ్లూలో, ఈ డ్రైవర్ని ఇక్కడ పాస్ చేశా. ఇప్పుడు పని చేసింది. చూడు, ఆ ఎర్రర్ కూడా పోయింది. సో ఇప్పుడు డ్రైవర్ నల్ ఉండదు. మీరు ఎప్పుడైనా నల్ వచ్చింది అంటే ఏంటంటే, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఓకే, ఆ ఆబ్జెక్ట్కి అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు అని అర్థం. మీరు వాడుతున్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు, మీరు ఆబ్జెక్ట్ అని వాడుతున్నారు కానీ అది ఎంటీ ఉంది. ఓకే, మీకు డ్రైవర్ వచ్చేసింది. ఇప్పుడు మీ క్లాసు పనిచేసింది. గాట్ ఇట్. ఓకే. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఎంత చెప్పినా మీరు చూసినంతసేపు ఏం ఉండదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేశారా డెడ్ ఈజీ. ఇవాళ మీరు ఈ కోడ్ ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇక్కడికి వెళ్తుంది లాగిన్ పేజ్లోకి. ఇప్పుడు ఎంటీ ఉంది కదా, ఇక్కడేమో ఫుల్ ఉంది. ఇక్కడ డ్రైవర్లో ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, ఇదేమో నల్ ఉంది. ఇప్పుడు నల్లో ఉన్నదాన్ని అక్కడ ఉన్నదాన్ని దీంట్లో కాపీ చేస్తున్నా. అది ఇప్పుడు నా డ్రైవరు నల్ ఉందా? చూడండి, నల్ లేదు, వచ్చేసింది. నా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఐ కెన్ వర్క్ విత్ మై డ్రైవర్. అయిపోయింది. టెస్ట్ కేసు పాస్ అయిపోయింది. ఇది డివైడింగ్ ద లేయర్స్. వాళ్ళ 2 లేయర్స్ గురించి చెప్పా. మరి ఇక్కడతో నా పని బాగానే అవుతుంది కదా అంటే యూటిలిటీస్ గురించి మాట్లాడాలి మనం. అర్థమైందా ఇది? ఎస్ సార్. ఇది మళ్ళా ప్రాక్టీస్ చేసుకోండి. నేను మొత్తం క్లియర్గా క్లాస్ ఏమి ఉండాలో కూడా చూపిస్తున్నాను. చూడండి, హై లెవెల్లో మీరు ప్రాక్టీస్కి, మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ నేను సెలీనియం లాంచ్ ఉంది కదా, ఇక్కడ ఒక టెస్ట్ కేసు ఉంది. వెబ్ డ్రైవరు న్యూ ఆఫ్టర్ హోమ్ డ్రైవర్, ఈ కోడ్ అంతా ఉంది. ఆ తర్వాత చాలా యాక్షన్స్ ఉన్నాయి. సో నేను దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ బేస్ టెస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. బేస్ టెస్ట్లో ఉండాల్సిన కోడ్ ఇది. ఏంటి? బేస్ టెస్ట్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్న, ఒక వేరియబుల్ డ్రైవర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్న, దానికి అసైన్మెంట్ ఏం చేయాల. ఓకే, సింపుల్ డ్రైవర్ వేరియబుల్ డిక్లేర్ చేశా. దాని అసైన్మెంట్ ఇక్కడ చేస్తున్నా బిఫోర్ మెథడ్లో. అంతే కదా. డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోన్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇంకో ఫంక్షన్ ఏం చేశాను? ఆఫ్టర్ మెథడ్ అనేది క్లోజ్ డ్రైవర్ అనే ఫంక్షన్, దాన్ని ఆఫ్టర్ మెథడ్ అనే అనటేషన్తో ఇది చేశాను. ఇంతవరకు క్లియర్ కదా. ఈ క్లాస్ క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందా? ఎస్. కోడ్ ఉండేది. ఓకే. సో ఇక్కడ డ్రైవర్ ఉంది. ఈ డ్రైవర్ నాకు ఎట్లా వచ్చింది? సెలీనియం లాంచ్ అనే క్లాస్లోకి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు మీ టెస్ట్ కేసులకి. ఎట్లా వచ్చింది నాకు ఆ డ్రైవర్ అనే వేరియబుల్? త్రూ ఇన్హెరిటెన్స్. ఇదే కదా ఇన్హెరిటెన్స్. ఐఎమ్ ఇన్హెరిటింగ్ బేస్ టెస్ట్. సో డ్రైవర్ అక్కడ ఉంది కాబట్టి ఆ డ్రైవర్ నాకు ఇక్కడికి వచ్చేసింది. నాకు ఇప్పుడు డ్రైవర్ ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలిసింది. ఓకే, నా డ్రైవర్ నాకు వచ్చేసింది. సో రెండో రూల్ ఏంటి? ఇక్కడ ఇందాక చాలా కోడ్ ఉండే, ఆ కోడ్ మొత్తాన్ని నేను పేజ్ క్లాస్లోకి, పేజ్ లేయర్ అనే ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా, లాగిన్ పేజ్ అనేది. సో ఇవాళ మీరు ఏం చేస్తారంటే సింపుల్ లాగిన్ పేజ్కి విత్ ఫ్రేమ్ వర్క్ ఎట్లా చేయాలో చూడండి. అంతే. అర్థమైందా?
మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నారనుకోండి, ఆ యూజర్తో ఎట్లా లాగిన్ చేయొచ్చో ఆ కోడ్ నాకు రాసి ప్రతి ఒక్కరు చూపించండి. లాగిన్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. లాగిన్ పేజ్లో చూడండి, ఫస్ట్ ఒక ప్రైవేట్ వేరియబుల్ డ్రైవర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాను. కన్స్ట్రక్టర్ పర్పస్ ఎందుకంటే నా డ్రైవర్ ఇక్కడ ఎంటీ కదా, ఈ ఎంటీ దాన్ని నా క్రోమ్ డ్రైవర్తో ఫిల్ చేయాలంటే డ్రైవర్ నాకు నా టెస్ట్ లేయర్లో ఉంది. ఆ టెస్ట్ లేయర్లో ఉన్న డ్రైవర్ని ఈ వీడికి అసైన్ చేశా, దానికోసం నా కన్స్ట్రక్టర్. ఆ తర్వాత ఇది మీకు తెలుసు, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోండి, ఆ ఫంక్షన్లో కోడ్ అంతా మూవ్ చేసుకోండి. ఓకేనా? మీరు లాగిన్ టు అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ కేసుని ఇట్లా ఫ్రేమ్వర్క్ ప్రకారం చేయండి. ఒకటి చేస్తే మీకు రెండోది ఈజీగా వచ్చేసింది, చేయకపోతే కష్టం ఉండేది. అర్థమైందా? ఇది నా ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అంటే ఇది చెప్పాలి మీరు ఎవరైనా. హైబ్రిడ్, నా ఫ్రేమ్వర్క్ వచ్చేసి హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, కమింగ్ టు మై ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్, I have test layer where I have all the test cases in my test layer. Okay, and I have pages layer. We are following page object model design pattern, right? In the page object, as per the page object design pattern, whatever the pages you are seeing, for each page you need to create one page class. In that page class, what you should have? All the elements and functions specific to that page. This is called page object design pattern. ఇది అయిపోయింది, పేజ్ లేయర్ అయిపోయింది. దెన్ ఐ హ్యావ్ యూటిలిటీస్ సెక్షన్. ఆల్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై యూటిలిటీస్ లేయర్. సింపుల్, అయిపోయింది. ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడమంటే ఇది మాట్లాడితే చాలు. అండ్ మై ఐ హ్యావ్ ద రిపోర్ట్స్ ఫోల్డర్. ఆల్ మై రిపోర్ట్స్ వుడ్ బి జనరేటెడ్ ఇన్ ద రిపోర్ట్స్ ఫోల్డర్. ఐ కెన్ సీ రిపోర్ట్స్ హియర్. అండ్ మై కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది నా ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. అండ్ వాట్ అబౌట్ ద టెస్ట్ డేటా? ఒక టెస్ట్ డేటా ఫోల్డర్ ఇది. ఓకే, ఇది నా ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అని చెప్పాలి. ఇవాళ మీరు 2 లేయర్ల గురించి మాట్లాడారు. 3వ లేయర్ రేపు మాట్లాడదాం. బిఫోర్ డూయింగ్ దట్, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ 3వ లేయర్ ఎందుకు చేశానో మీకు అర్థం కాదు. ఓకేనా? ఈ టెస్ట్ కేసు చేయకుండా ఎవరు రావద్దంటే అసలు క్లాస్కి రాకుండా ఉండొద్దు. ఇట్ మీన్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ టెస్ట్ కేస్ ఈ లేయర్ ప్రకారం. యూనస్ అర్థమవుతుందా? Yes, sir. ఒక టెస్ట్ కేసుని ప్రస్తుతానికి 2 ముక్కలు చేశా. ఒక ముక్క బేస్ టెస్ట్లోకి వెళ్ళింది, రెండో ముక్క పేజ్ క్లాస్లోకి వెళ్ళింది. అది క్లియర్గా, వెరీ సింపుల్ స్టేట్మెంట్. మీరు రాసిన టెస్ట్ కేసుని మొత్తం డివైడ్ చేశాను 2 పార్ట్స్లోకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అట్లా అర్థం కాకపోతే అర్థం కాలేదు అని చెప్పండి, అంతేగాని కామ్గా కూర్చుంటే ఉపయోగం ఏం లేదు. అనుష, మీకు ఏమన్నా అర్థమైందా ఇవాళ? మీరు టెస్ట్ కేసులే చేయలేరు నాకు తెలిసి. అనుష చేశారా? సార్ చేశాను సార్. ఎన్ని చేశారు? ఒక 5 చేశాను సార్. చేయండి. ఆ? చేస్తాను సార్. ఆ, ఆ 5లో లాగిన్ చేశారా? చేశాను సార్. రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేశారా? నా రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేశాను సార్. సూపర్. సో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి లాగిన్ పేజ్కి సంబంధించిన కోడ్ ఇవాళ చెప్పిన ఫ్రేమ్వర్క్ అప్లై చేయండి. ఓకే సార్. ఇవాళ చేస్తేనే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. అర్థం కాలేదా? 1కి 10 సార్లు అడగండి. రేపు మళ్ళా క్లాస్ ఇదే పెట్టుకున్నాం అవసరం అయితే, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. అర్థమైందా? సార్. మీరు ప్రాక్టీస్ చేస్తే